హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇంటెల్కి సంబంధించి మనకి ప్రాసెస్ లీక్స్ అయితే వచ్చినాయి. సో ఆ లీక్స్ ప్రకారం మనకి ఇంటెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమేమైతే తెలిసిందో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పటి నుంచో మనకు తెలిసిందే ఫ్రెండ్స్, ఇంటెల్కి ఏఎండీకి మధ్య ఒక పెద్ద వార్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇంటెల్ ఎప్పుడు కూడా సిపియూస్లో కింగ్ అనే ప్లేస్లో ఉండేది. అంటే ఎప్పుడు కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా మనకి ఇంటెల్ ప్రాసెస్ అనేవి బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేవి. కాకపోతే అది ఈ మధ్య కాలంలో అయితే మారిపోయింది. ఎప్పుడైతే మనకి ఏఎండి ప్రాసెసర్స్లో రైజన్ సిరీస్ అయితే లాంచ్ చేశారో, సో ఆ రైజన్ సిరీస్ ఎప్పుడైతే లాంచ్ చేశారో అప్పటి నుంచి కొద్ది కొద్దిగా ఏఎండి ప్రాసెసర్స్ అనేవి ఇంటెల్ ప్రాసెసర్స్ని అయితే డామినేట్ చేయడం అయితే మొదలుపెట్టాయి. అలా డామినేట్ చేస్తూ ఇప్పుడు కంప్లీట్గా ఇంటెల్ని ఏఎండి అయితే బీట్ చేస్తుంది, వాటిని క్రాస్ చేసేది అయితే వెళ్ళిపోయింది. సో దానికోసం ఏంటంటే ఇంటెల్ ప్రాసెసర్స్ ఇంటెల్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఎక్కువైతే వర్క్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రాసెసర్స్ని, వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం వాళ్ళు చాలా ఎక్కువైతే వర్క్ చేస్తున్నారు. సో అలా వర్క్ చేసి మనం కొత్తగా కొన్ని ప్రాసెసర్స్ని అయితే లాంచ్ చేద్దాం అనేది చూస్తున్నారు. సో యాక్చువల్గా మనం ఆ లీక్స్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, మనకి చాలా రకాల లీక్స్ అయితే వస్తున్నాయి. ఒక లీక్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇంటెల్ అనేది హైబ్రిడ్ టెక్నాలజీని అయితే యూజ్ చేసుకుంటుంది అనేది తెలుస్తుంది. సో ఆ హైబ్రిడ్ టెక్నాలజీ అంటే ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ అయితే వీడియో చేశాను. ఆ వీడియో మీరు కావాలనుకుంటే కనుక పైన కార్డ్స్లో ఇస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను. ఈ రెండింటిలోంచి చూసి అదైతే తెలుసుకోండి. ఒకవేళ హైబ్రిడ్ టెక్నాలజీ యూజ్ చేసినట్లయితే దానివల్ల వీళ్ళకి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఇంకొక లీక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ లీక్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, ఇంటెల్ ప్రాసెసర్స్లో మనకి 24 కోర్స్ అయితే ఉంటాయంటే ఇప్పుడు వచ్చే ఫ్లాగ్షిప్లోని. సో అసలు ఏంటి ఆర్కిటెక్చర్ ఏంటి, వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనం కోర్స్ చూసుకున్నాం అనుకోండి, మనకి అప్ టు 20 మనం కోర్స్ చూసుకున్నాం అనుకోండి, మనకి అందులో 16 కోర్స్ ఉంటాయంట అండ్ 24 థ్రెడ్స్ ఉంటాయి అనేది తెలుస్తుంది. అంతేకాకుండా DDR5 ర్యామ్కి సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. అంతేకాకుండా PCIe 5 ఇలా మనకి చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పవర్ కన్సంప్షన్ చూసుకున్నాం అనుకోండి, అదే టీడీపీ చూసుకున్నాం అనుకోండి, టీడీపీ వచ్చేసరికి 125 వాట్స్ అనేది తెలుస్తుంది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా కాంప్రమైజింగ్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా క్యాష్ కోసం కూడా చెప్పడం మర్చిపోయింది నేను. మనం క్యాష్ చూసుకున్నా కూడా 30 MB క్యాష్ అయితే ఉంటుందంట. సో మనం ఈ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అంతేకాకుండా మనం కొంచెం కోర్స్ అండ్ థ్రెడ్స్ కోసం ఇన్డెప్త్ మాట్లాడుకున్నాం అనుకోండి, వీళ్ళు కొత్తగా కోర్స్ని అయితే వాడుతున్నారు. కొత్తగా కోర్స్ అంటే పాత నుంచి ఉన్నాయి అనుకోండి, వీళ్ళు ఎలా పేరు పెట్టారు. సో పాత కోర్సే కాకపోతే వీళ్ళు ఎలాగైతే చెప్తున్నారు. సో వీళ్ళు ఏమని చెప్తున్నారంటే గోల్డెన్ క్లోవో అని చెప్పి ఒక సెట్ ఆఫ్ కోర్స్ వాడుతున్నారు. అంతేకాకుండా గ్రేస్ మౌంట్ అని చెప్పి ఇంకొక సెట్ ఆఫ్ కోర్స్ని అయితే వాడుతున్నారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే గోల్డెన్ క్లోవ్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఆర్కిటెక్చర్ అని అయితే అనుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఆర్కిటెక్చర్స్ అయితే మారిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. వీళ్ళు కొత్త ఆర్కిటెక్చర్ని ఇచ్చి ఎప్పటికప్పుడు ఆర్కిటెక్చర్స్ అయితే మారిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. వీళ్ళు ఎప్పుడు కొత్త ఆర్కిటెక్చర్లు తీసుకొచ్చినా కానీ ఆ ప్రీవియస్ ఆర్కిటెక్చర్తో పోల్చుకున్నట్లయితే కొత్త ఆర్కిటెక్చర్లో వాళ్ళు కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తారో, పవర్ కన్జప్షన్లో కానీ, లేకపోతే హీట్ డిసిపేషన్లో కానీ, లేకపోతే ఇంటర్నల్గా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అలా కానీ, లేకపోతే క్యాషెస్ సైజెస్ పెంచడం కానీ, ఇలా వెళ్ళి ఇంటర్నల్గా కొన్ని చేంజెస్ చేసి ఆ మైక్రో ఆర్కిటెక్చర్స్ని అయితే ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన గోల్డెన్ క్లోవ్ అనేది అన్నిటికంటే లేటెస్ట్ ఆర్కిటెక్చర్ అని అయితే అనుకోవచ్చు. ఈ గోల్డెన్ క్లోవ్ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఒక కోర్కి 2 థ్రెడ్స్ని అయితే సపోర్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. సో దాని ప్రకారం మనకి ఈ లేటెస్ట్గా వచ్చిన కోర్ i9 12900K చూసుకున్నాం అనుకోండి, ఇందులో వాళ్ళు 8 గోల్డెన్ క్లోవ్ కోర్స్ని, సెకండ్ వచ్చేసరికి గ్రేస్ మౌంట్, ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్స్ అని అయితే అనుకోవచ్చు. అదే మనం గోల్డెన్ కోవ్లో చూసుకున్నాం అనుకోండి, గోల్డెన్ కోవ్లో మనకి హైపర్ థ్రెడ్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే ఒకవేళ 8 కోర్స్ వాడారనుకోండి, అప్పుడు మనకి 16 థ్రెడ్స్ అయితే అవుతాయంట. అదే మనకి గ్రేస్ మౌంట్ చూసుకున్నాం అనుకోండి, గ్రేస్ మౌంట్లో వీళ్ళు హైపర్ థ్రెడ్డింగ్ సపోర్ట్ని అయితే తీస్తారని అయితే చెప్తున్నారు. కాబట్టి అందులో 8 కోర్స్ ఉంటే దానికి 8 థ్రెడ్స్ మాత్రమే ఉంటాయి, 16 థ్రెడ్స్ అయితే ఉండవు. అంతేకాకుండా మీరు కొంచెం క్లియర్గా గమనించారనుకోండి స్పెసిఫికేషన్స్లో, అందులో మనకి PL1 అండ్ PL2 అని చెప్పేసి 2 టీడీపీలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 2 టీడీపీలు అనేవి మనకి ఇంటర్లో ఎప్పటి నుంచో ఉన్నవే. PL1 అంటే పవర్ లెవెల్ 1 అని, అండ్ PL2 అంటే పవర్ లెవెల్ 2 అని. PL1 అంటే మనకి కంటిన్యూస్గా డ్రా చేసే పవర్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ ఒక CPU యొక్క పవర్ కన్జప్షన్ అనేది సమానంగా ఉంటుంది అనేది చెప్పలేం. ఒక CPU యొక్క పవర్ కన్జప్షన్ అనేది దాని మీద ఉండే లోడ్ని బట్టి అయితే ఉంటుంది. మనకి జనరల్గా PL1 అనేది
మ్యాక్సిమం ఒక సిపియు తీసుకునే పవర్ అని అయితే అనుకోవచ్చు. సో మ్యాక్సిమం ఆ సిపియు లిమిట్, ఆ పవర్ లిమిట్ని దాటి ఒక సిపియు అయితే తీసుకోదు. కాకపోతే PL2 అనేది ఏంటంటే కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో లేదంటే చాలా హెవీ టాస్క్లు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి టీడీపీ ఏదైతే ఉందో, మనకి కంపెనీ ఇచ్చిన టీడీపీ ఏదైతే ఉందో ఆ టీడీపీని దాటే ఛాన్స్ అయితే ఉంటుంది. దాన్ని వెళ్ళి PL2 కింద అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇందాక నేను చెప్పాను కదా హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ అని. సో ఆ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తే వాళ్ళు ఈ ప్రాసెస్ని అయితే డిజైన్ చేస్తున్నారని అయితే మనకి లీక్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం, మరి మనకు కొన్ని రోజులు వెయిట్ చేసామనుకోండి మనకి ఏంటి అనేది తెలుస్తుంది. ఈ మధ్యన ఈ బ్యాటిల్ అనేది బాగా హీట్ ఎక్కేసింది అనమాట. చాలా ఎక్కువగా కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల, అందులోని AMD ప్రాసెసర్ సెంట్రల్ ప్రాసెసర్ని బాగా బీట్ చేసేసి క్రాస్ చేసేయడం వల్ల ఈ ఇంప్రూవ్మెంట్స్ కోసం ఇంటెల్ అయితే చాలా ప్రయత్నిస్తుంది. వాళ్ళు రిలీజ్ చేసేదాకా కూడా మనకి ఏంటి అనేది తెలియదు. ఒకవేళ వాళ్ళు రిలీజ్ చేస్తే కనుక అప్పుడు కూడా నేను వీలైతే వీడియో ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాను. సో అప్పుడు అందులో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది, ఆర్కిటెక్చర్ ఏంటి అనేది కూడా నేను మీతో అయితే చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ అయితే చేయండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.